నిన్న ప్రాసెస్ అంతా ఇదంతా జరుగుతున్నప్పుడు ఉదయం నామినేషన్ల స్వీకరణ సాయంత్రానికి ఆగిపోయింది. పైసలు ఖర్చు పెట్టదురా నాయనో అని చెప్పినాం. ఇది డప్పులు గిప్పులు అంత హంగామా చేసిరా, జేబులు ఖాళీ అయినాయా? నిన్న ఆల్రెడీ నామినేషన్ వేసిన వాళ్ళు మీ నామినేషన్ తో పాటు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి కానిచ్చారు కదా, తప్పదు కదా, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. వద్దు అట్లాంటి పని చేయకూరి, ఇది ఆగిపోద్ది అన్నా ఆగిపోయింది. ఉదయం నామినేషన్లు తీసుకున్నారు, సాయంత్రానికి ఆగిపోయింది. పోనీ ఈ రిజర్వేషన్ ఇట్లనే ఉంటది, మీరే అక్కడ ఆ నామినేషన్ వేసిన వాళ్ళు మళ్ళీ మీరే పోటీ చేస్తారనే గ్యారంటీ కూడా లేదు. కారణం ఏంటంటే రిజర్వేషన్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ గవర్నమెంట్ పాత రిజర్వేషన్స్ అనుకున్నా చేంజ్ అవుతుంది, ఇంకోటి ఏమైనా అయినా చేంజ్ అవుతుంది. 2 రోజుల సమయం ఉంది కదా, చూద్దామని. అయితే ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలైనప్పుడు ఈ నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని, ఒకవేళ గనక రిజర్వేషన్లు మారితే ఆ అభ్యర్థుల డిపాజిట్ రుసుమును వాపస్ ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ సేమ్ రిజర్వేషన్స్ తో కనుక మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే మీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు, మీ నామినేషన్ స్క్రూటినీ వరకు మీ నామినేషన్ మీరు వేసినట్టే. ఒకవేళ కనుక రిజర్వేషన్స్ మారినాయి అనుకోండి, ఇక ఈ మొత్తం మళ్ళా ఉత్తదే అది.